ఆయన బయటకు వచ్చారు. అక్కడే ఉన్న తటాకమునందు స్నానం చేశారు. ఒక్కసారి తన ఒంటి మీదకి చూసుకున్నారు. తను వేసుకున్న బట్టలను విప్పేసి, చింపేసి ఒక బట్టను మాత్రం గోచిగా పెట్టుకున్నారు. ఆఖరికి మీద ఉన్న యజ్ఞోపవీతమును కూడా పరిత్యజించారు. ఆయన సమాధి యందు కూర్చుందామనుకున్నారు. తిరువణ్ణామలైలో తలనీలాలు ఇచ్చే సంప్రదాయం ఒకటి ఉంది. కానీ ఆ రోజుల్లో భక్తులు తలనీలాలు ఇచ్చినట్లయితే వారి నుండి క్షురకులు కొంచెం భూరి కానుకలు పుచ్చుకునేవారు. ఒకతను వచ్చి ఈయనకు తలనీలాలు ఇస్తావా అని అడిగారు. అప్పుడు ఈయన ఈశ్వరుడు ఈ కట్టెకు వెంట్రుకలు కూడా ఎందుకు అని అనుకుంటున్నారు అనుకుని ఇచ్చేస్తాను అన్నారు. అతను గబగబా ఈయనను చేయి పట్టుకుని తీసుకువెళ్ళి ఒక క్షురకుడి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన వద్ద మిగిలిపోయిన డబ్బులో కొంచెం డబ్బు అతనికిచ్చారు. ఆయనకు గుండు చేయబడింది. మళ్ళీ గుళ్ళోకి వచ్చారు. నీటి మధ్యలో నిలబెట్టి గురువులు దీక్ష ఇస్తారు. అందుకని ఈశ్వరుడు ఏమనుకున్నాడో అప్పుడు బ్రహ్మాండమైన వర్షం పడి ఆయన పూర్తిగా తడిసిపోయారు. ఆ మిగిలిన డబ్బులు చేతిలో ఉన్న పిండి వంటలను సరోవరంలోకి విసిరేసి అరుణాచల దేవాలయంలో ఒక మూల కూర్చుని ఆయన ధ్యానమగ్నులైపోయారు. అంతే. ఇక అసలు అన్నం తిన్నానా? అన్నం తినలేదా? లేకపోతే బాహ్య ప్రపంచం ఏమిటి? ఇవేమీ లేవు. అంతర్ముఖులై అలా కూర్చుంటే ఆ జుట్టు పెరిగిపోయింది. గడ్డం పెరిగిపోతోంది. ఒళ్ళంతా మట్టి పట్టేసింది. ఇలా ఉండగా చాలామంది ఊళ్ళో ఉన్న పిల్లలు, పెద్దలు ఈయన మీద కుండ పెంకులు విసిరేవారు. రాళ్ళు విసిరేవారు. దానివల్ల ధ్యానంలో నుంచి బయటికి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాగా కాదు అనుకుని ఒకనాడు బయలుదేరి అక్కడ గల పాతాళ లింగం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎప్పుడూ తేమగా ఉండేది. అది ఒక యోగ సమాధి. చీకటిగా ఉండేది. అందులో మనిషి ఉన్నాడో లేడో కూడా ఎవరికీ తెలియదు. ఆ శివలింగం వెనకాతలకి వెళ్ళి కూర్చుని ధ్యానమగ్నులై ఉండిపోయారు. ఆయన అలా కూర్చొని ఉండగా ఆయన తొడల క్రింద చమాయింపు ఉండడం వలన పురుగులు, జర్రులు అవి చేరాయి. చేరి ఆయన తొడలను కరిచేస్తూ ఉండేవి. ఆయన తొడల నుంచి నెత్తురు కారిపోయేది. మనుష్యుల నెత్తురు తాగే లక్షణం ఉన్న పెద్ద పెద్ద చీమలు తొడల కింద చేరి ఆ నెత్తురు చప్పరిస్తూ ఆయన తొడలను కొరికేస్తూ ఉండేవి. ఆయన నెత్తురు అట్టలు కట్టేసి తొడలన్నీ కొరుక్కుపోయినా అదేమీ తెలియకుండా ఆయన సమాధి మగ్నులై ఉండేవారు. ఆయన పెట్టుకున్న గోచి కూడా పూర్తిగా శిథిలం అయిపోయింది. ఒక ఆవిడ ఎందుకో ఒక రోజున లోపలికి తొంగి చూసింది. ఉలిక్కి పడింది. లోపల తేజస్సుతో ఒక పిల్లవాడు తపస్సులో ఉన్నాడు. ఆవిడికి ఆ పిల్లవాడిని కదపటానికి భయపడింది. ఆవిడ లోపలికి వెళ్ళి ఆయన కట్టుకుంటారనే ఉద్దేశంతో ఒక పంచ, ఒక తువ్వాలు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. తన శరీరం గురించే తనకి ఎరుక లేని వ్యక్తికి ఆవిడ పెట్టిన బట్ట ఎలా తెలుస్తుంది? ఆయన అలాగే సమాధిమగ్నులై ఉన్నారు. ఈయనను శేషాద్రి స్వామి కనిపెట్టారు. శేషాద్రి స్వామి కూడా బ్రహ్మజ్ఞాని. కంచిలో ఉన్న అమ్మవారి అనుగ్రహమును పొందినవారు. ఆయన వెడుతున్న వెనకాతల పడి పిల్లలు రాళ్ళు విసురుతూ ఉండేవారు. ఆయన ఒకనాడు పాతాళలింగం దగ్గర ఉన్న పిల్లవాడి కోసమని వెడుతుంటే పిల్లలు ఆయన వెనకపడి ఆయనను రాళ్లతో కొడుతున్నారు. శేషాద్రి స్వామి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళను నలుగురిని పిలిచి, ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు. ఆ పిల్లాడికి పురుగులు తొడలన్నీ కొరికేశాయి. ప్రాణత్యాగం అయిపోతుందో ఏమిటో ఆ పిల్లవాడిని ఎత్తి పైకి తీసుకురండి అని చెప్పారు. ఆయన ఒక బ్రహ్మజ్ఞాని కాబట్టి గుర్తుపట్టారు. నలుగురు వచ్చి ఈయనను కదిపారు. కానీ ఆయన కదలలేదు. ఈయన ధ్యానమగ్నుడై అలాగే ఉండిపోయారు. ఈయనను అలాగే ఎత్తి బయటకు తీసుకువచ్చారు. ఆయనను ఎత్తి తీసుకువస్తున్నప్పుడు శరీరం క్రింద అంతా నెత్తుటి అట్టలు, పురుగులు. అలా తీసుకువచ్చి కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన బహిర్ముఖులయ్యారు. దేవాలయంలో శివలింగమునకు అభిషేకము చేసినప్పుడు ముందు పసుపు నీళ్లతో చేస్తారు. విభూతితో చేసేస్తారు. పాలు చేసేస్తారు. పంచదార చేసేస్తారు. ఇవన్నీ కలిసి పక్కనున్న సోమసూత్రంలోంచి అభిషేక కుండంలో పడిపోతాయి. ఈయన ఎప్పుడైనా బహిర్ముఖులు అయితే అర్చకులు అన్నీ కలిసిపోయిన పాలు ఒక గ్లాసుడు అక్కడ పెట్టేవారు. రంగురంగులతో నేతి తెట్లతో ఉన్న ఆ పాలని ఆయన తాగేసి అక్కడ పెట్టేసేవారు. ఇది రుచి అని కానీ, ఇది నాకిచ్చారేమిటి అని కానీ ఆయన అడిగేవారు కాదు. ఒకసారి ఒక ప్రధాన అర్చకుడు చూసి చాలా బాధపడి, ఏమయ్యా, అంత చిన్న వయసులో అటువంటి తపశ్శక్తిని పొందారు. ఆయనకు అవా ఇచ్చేది? ఉత్సవమూర్తులకు మీరు కేవలం క్షీరాభిషేకం చేసినప్పుడు పాలు ఒక్కటి పడతారు కదా, అవి పట్టుకెళ్ళి అక్కడ పెడుతూ ఉండండి. తాగితే అవి తాగుతాడు, లేకపోతే లేదు అని చెప్పారు.
అప్పటి నుండి పాలు పెట్టేవారు. అలా మహానుభావుడు చాలా కాలం అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు ఆయనను కొందరు రాళ్లతో కొట్టారు. గోళ్ళతో గోకారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మీద ఉమ్మి కూడా ఉమ్మారు. ఒకనాడు ఆయన ఎదురు తిరిగి "ఏమిటి అఘాయిత్యం" అని ఎవరిని ఏమీ అనలేదు. ఒక్కనాడు అనలేదు. వాహన మంటపంలోకి దూరి వెళ్లి అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటుంటే రమణ మహర్షిని ఆయన ఆలయ అధికారులు విమర్శించారు. భగవాన్ మంచి పొడుగైన మనిషి. వాహనాల మధ్యలో నుంచి దూరి ఎవ్వరికీ కనపడకుండా ఒక గోడ మూల కూర్చుని రాత్రి పగలు అనే భేదము లేకుండా తపస్సు చేసుకునేవారు. అక్కడికి ఎవరూ వచ్చేవారు కాదు. తర్వాత ఆయన అక్కడ ఉన్నారని తెలుసుకొని అక్కడ కూడా ఆయనను అలజడి చేశారు. ఆలయ దక్షిణం వెనకాతల ఇప్ప చెట్టు ఉండేది. చీకటి పడితే అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు. కొన్నాళ్ళు అక్కడ కూర్చుని తపస్సు చేశారు. ఉద్దండి నాయనార్ అని ఒక నాయనారు ఆ పక్క ఊళ్ళో ఉండేవారు. ఇలా ధ్యానమగ్నులై ఉండిపోతుంటే మహానుభావుడిని ఒకసారి ఆ ఉద్దండి నాయనార్ చూశారు. ఒక బ్రహ్మజ్ఞానికి సేవ చేసుకోవాలని ఆయన కోరిక. ఆయన తిరువణ్ణామలై వచ్చి ఈ పిల్లవాడిని చూసి ఈయన గొప్ప బ్రహ్మజ్ఞానిలా ఉన్నారు. ఈయనతో మాట్లాడదామని 2 నెలలు కూర్చున్నారు. ఆయన ఎప్పుడూ కళ్ళు విప్పలేదు, మాట్లాడలేదు. ఎప్పుడూ కొన్ని రోజులకొకసారి కళ్ళు విప్పి అక్కడ పాలు ఉంటే తాగి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. వెనకాతల ఏదైనా పలకరిస్తూ వెళ్ళినా మౌనమే శరణ్యం. ఏమీ మాట్లాడేవారు కాదు. ఈ ఉద్దండి నాయనారికి బాధ ఆగక ఆయన బహిర్ముఖులైనప్పుడు వెళ్లి కొద్దిగా అన్నం తెచ్చి పెట్టేవారు. చిత్రం ఏమిటంటే ఆయన అన్నం తేవడానికి వెళ్ళే లోపల రమణ మహర్షి అంతర్ముఖులైపోతూ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఒక రోజున ఉద్దండి నాయనార్ తిరిగి వచ్చేసరికి ఒక ధూర్తుడు ఆలయంలో ప్రదక్షిణం చేసి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ తపస్సు అని వంకపెట్టి ఈయన రాయవలే కూర్చున్నాడని ఆయన వెనక చేరి ఆయన మెడ మీద నుంచి వీపు వరకు మూత్ర విసర్జన చేశాడు. శివ శివ! దీన్ని దూరం నుండి ఉద్దండి నాయనారు చూశారు. రమణులు వెనక్కి చూశారు. అతడు మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆయన ఏమీ అనలేదు. అలాగే కూర్చున్నారు. మూత్రంతో ఆయన శరీరం తడిసిపోయింది. ఏమిటి ఆయన చేసిన నేరం? మహానుభావులు, మహాజ్ఞానులైన వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టబట్టి ఈ దేశమునకు ఇంత పేరు వచ్చింది. అటువంటి గడ్డ మీద మనం తిరుగుతున్నాము. అటువంటి వారి ఫోటో, వారి గురించిన పుస్తకం ఒకటి ఇంట్లో లేకపోతే అటువంటి వారి గురించి బిడ్డలకు చెప్పుకోవడం మీకు చేతకాకపోతే, ఒకసారి తిరువణ్ణామలై వెళ్ళకపోతే, ఆ మహానుభావుడు నిద్రించిన ప్రదేశంను మీరు మీ పిల్లలకు చూపించకపోతే, మీరు జీవితంలో తండ్రిగా విఫలమైపోయినట్లే. మహానుభావుడు ఎంతో గొప్ప పవిత్రమూర్తి. ఉద్దండి నాయనారికి కళ్ళనీళ్లు ఆగలేదు. ఆయన మీద మూత్రం పోశారని బెంగపెట్టుకుని వాళ్ళని వీళ్ళని బతిమిలాడితే తంబినార్ అనబడే ఒక మహాత్ముడు ముందుకు వచ్చి ఈయనకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఈయనను ఇక్కడ నుండి తీసుకువెళ్ళి గురుమూర్తంలో కూర్చుండబెడదాము అని చెప్పి ఆలయంనకు దగ్గరలో ఉన్న గురుమూర్తంలో కూర్చోబెట్టారు. ఆ గురుమూర్తం నిండా పెద్ద పెద్ద చీమలు ఉన్నాయి. భగవానులు అక్కడ కూర్చుని ఉండగా ఆయన శరీరం నుండా అవి పట్టేసి శుభ్రంగా కొరుకు తినేస్తూ ఉండేవి. గురుమూర్తంలో అప్పుడప్పుడు ఆయన వీపు గోడకు ఆంచేవారు. ఆయన రూపమునకు సంబంధించిన వీపు ముద్ర ఆ గోడ మీద పడింది. తంబినారు ప్రతిరోజు ఆయనకు షోడశోపచార పూజ చేసేవారు. ఈయన పూజ చేయడానికి వచ్చే వేళకి రమణ మహర్షి మౌనంగా పక్కకు వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఇలా చాలా కాలం గడిచింది.